నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సీఎంఓఏఐ పిలుపు మేరకు ఆర్జీ3 జేఎం ఆఫీసు ముందు గత 10 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆర్జీ3 అండ్ ఏపీఏ అధికారులకు సింగరేణి SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్జీ3 అండ్ ఏపీఏ వైస్ ప్రెసిడెంట్ ఆకునూరి బాలంకూస్, సెక్రటరీ బొత్స శంకర్, బ్రాంచ్ నాయకులు రెడ్డి భాస్కర్, పులిపాక రాజన్న, పి సత్యనారాయణ బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బాలంకూస్ మాట్లాడుతూ అధికారుల న్యాయమైన డిమాండ్లను సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే తీర్చాలని, తమ అసోసియేషన్ అధికారుల పక్షాన నిలిచి పోరాటానికి మద్దతు ఇవ్వడమే కాకుండా వారు చేసే అన్ని పోరాటాల్లో ప్రత్యక్షంగా కూడా పాల్గొంటామని తెలిపారు. అధికారుల యొక్క నిరాహార దీక్ష 10వ రోజుకు చేరుకున్నది. ఇన్ని రోజులు వాస్తవానికి ఏంటంటే అధికారులు నాకు తెలిసినంత వరకు అది నిరాహార దీక్ష పాల్గొనడం అంటే చాలా బాధాకరం. అంటే నేను ఉన్న 30 సంవత్సరాల సర్వీసులో ఇది మొదటిసారి ఇటువంటి సిచ్యువేషన్ కూడా సింగరేణి కానీ తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసుకురావడం బాధాకరమే. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికైనా మన ఇంటిలో ఆడబిడ్డను ఎట్లా బాధ పెడితే మనం అంటే కన్నీరు కాస్తే ఆ ఇంటికి శుభం అంటే కొద్దిగా ప్రభావం అనిపిస్తుంది. అటువంటి అదేవిధంగా అధికారులు కూడా హ్యాపీగా ఉంటేనే కార్మికులందరూ పనిచేసి సింగరేణి చాలా లాభదాయక అంటే మనం ఉత్పత్తులు అన్నిట్లో ముందుండి మన సింగరేణిని చాలా గొప్పగా ఈ సంవత్సరం కూడా తీసుకువచ్చే వాళ్ళం వస్తాం కూడా. కానీ ఏదేమైనా మన అధికారుల యొక్క పిఆర్పి వెంటనే అంటే కొద్దిగా టైం తీసుకుని చెల్లించాలని, అదేవిధంగా పే అప్గ్రేడేషన్ కూడా ఇవ్వాలని అధికారులందరికీ సంతోషంగా ఉంటే సింగరేణి సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇది మన సింగరేణి యాజమాన్యం, అదేవిధంగా మన గవర్నమెంట్ బట్టి విక్రమార్క గారు కూడా దీనికి తొందరగా త్వరలో తక్షణమే స్పందించి అధికారులు దీక్ష విరమింపజేస్తూ వాళ్ళకు అంటే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.